గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. ఎస్టర్డే మనం మనకి గ్రీన్ హౌస్ గ్యాసెస్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ని ఎలా కంట్రోల్ చేయాలని చెప్పి గ్రీన్ హౌస్ గ్యాసెస్ అన్నీ కూడా రిలీజ్ అవ్వడానికి, గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎక్కువగా రిలీజ్ అవ్వడం వల్ల రియల్గా గ్రీన్ హౌస్ గ్యాసెస్లో బాగా డేంజరస్ మీథేన్ అని చెప్పుకున్నాం. మనం మీథేన్ మీథేన్ అనేది ఎక్కడి నుంచి ఫామ్ అవుతుందో కూడా మనం చెప్పుకున్నాం. గ్రీన్ హౌస్ గ్యాసెస్లో కార్బన్ డైఆక్సైడ్ కన్నా మీథేన్ అనేది చాలా పవర్ఫుల్ గ్రీన్ హౌస్ గ్యాస్. ఎలా టెంపరేచర్ అనేది సన్ రైజ్లో టెంపరేచర్ ఎక్కువగా అవ్వడం వల్ల టండ్రా ఏరియాలో స్నో అంతా కూడా మెల్ట్ అవ్వడం, టండ్రా అండర్ పార్ట్లో మీథేన్ అనేది ఉంటుంది. ఎప్పుడైతే స్నో అయితే మెల్ట్ అయిపోతుందో ఆటోమేటిక్గా స్లెడ్జెస్ అన్నిటి ద్వారా సరౌండింగ్స్లోకి అట్మాస్ఫియర్లోకి మీథేన్ అనేది రావడం జరుగుతుంది. ఎప్పుడైతే మీథేన్ అనేది ఎంటర్ అయిందో ఆటోమేటిక్గా టెంపరేచర్ అనేది రియల్గా చెప్పాలంటే గ్లోబల్ వార్మింగ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎప్పుడైతే గ్లోబల్ వార్మింగ్ ఇంక్రీజ్ అయ్యి ఈ ఎర్త్ సర్ఫేస్ అనేది హీట్ మొదలవుతుందో ఆటోమేటిక్గా ఆ ఎఫెక్ట్ వల్ల డిసీజెస్ రకరకాల డిసీజెస్ అనేవి రావడం జరుగుతుంది. ఇక్కడ ఎలా కంట్రోల్ చేయాలి, గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎఫెక్ట్ ఎలా కంట్రోల్ చేయాలంటే మనం ఫస్ట్ నుంచి కూడా ఫారెస్ట్ ఫారెస్ట్ని డెవలప్ చేయాలి. రియల్గా మనం ఏం చేస్తామంటే డిఫారెస్టేషన్ చేస్తాం. మనం ఏంటి, కట్ చేస్తాం కదా, కట్ ద ట్రీస్ ట్రీస్ని కట్ చేయకుండా ఎఫారెస్టేషన్ చేయాలి. ట్రీస్ అన్నిటిని కూడా మనం ఏం చేయాలంటే ప్లాంటేషన్ చేయాలి. ఎప్పుడైతే ప్లాంటేషన్ చేసామో ఆటోమేటిక్ ఏమవుతుందంటే ఎర్త్ సర్ఫేస్ మీద ఉన్న లేయర్ పోదు. నెక్స్ట్ ఏంటంటే గ్లోబల్ వార్మింగ్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ని ట్రీస్ ఏం చేస్తాయంటే కంట్రోల్ చేస్తాయి. ట్రీస్ ఎప్పుడైతే కంట్రోల్ చేసినాయో గ్రీన్ హౌస్ గ్యాసెస్ చాలా వరకు టెంపరేచర్ అనేది తగ్గడం అనేది జరుగుతుంది. రియల్గా మనం ఫస్ట్ నుంచి చెప్పుకుంటున్నాం. మరి గ్రీన్ హౌస్ గ్యాసెస్ని కంట్రోల్ చేయాలి, గ్లోబల్ వార్మింగ్ కంట్రోల్ చేయాలి. ఈ గ్లోబల్ వార్మింగ్ అనేది ఎందుకు జరుగుతుందంటే దీనికి సంబంధించి కాంట్రవర్సీ అనేది ఫస్ట్ నుంచి జరుగుతుంది. దీనికి సంబంధించిన కాంట్రవర్సీలు డెవలప్డ్ కంట్రీస్ అండ్ డెవలపింగ్ కంట్రీస్. డెవలప్డ్ కంట్రీస్ అన్నీ కూడా ఇక్కడ ఒక యాంటీ రియాక్షన్ వేటి మీద, డెవలపింగ్ కంట్రీస్ మీద. కోల్ అనేది ఎక్కువగా వాడడం వల్ల. కోల్ అనేది ఏంటి, ఫాజిల్ ఫ్యూయల్. ఫాజిల్ ఫ్యూయల్ మెయిన్ ఏంటంటే కోల్ అనేది ఫాజిల్ ఫ్యూయల్. ఫాజిల్ ఫ్యూయల్ ఏంటి, అదొక ఇంధనం, శిలాజ ఇంధనం. చాలా ప్రీవియస్ డికెట్స్ దగ్గర నుంచి అది ఏం చేస్తుందంటే ఫారెస్ట్ యొక్క అండర్ పార్ట్లో ఉండిపోతుంది. కోల్ ఒకటే కాదు, కోల్, పెట్రోలియం ఇవన్నీ కూడా. కానీ మెయిన్ కోల్ అనేది డేంజరస్ అని డెవలప్డ్ కంట్రీస్ చెప్పడం జరుగుతుంది. కానీ ఈ ఖనిజ ఇంధనాలను ఉపయోగించి ఫాజిల్ ఫ్యూయల్స్ని ఉపయోగించి మొత్తం డెవలప్డ్ కంట్రీస్ అన్ని కూడా డెవలప్ అయినాయని చెప్పుకోవడం జరుగుతుంది. ఈ కోల్ తర్వాత ఈ గ్లోబల్ వార్మింగ్ తర్వాత మెయిన్ ఏంటంటే గ్లోబల్ వార్మింగ్ అనేది ఏజీడబ్ల్యూ. ఏజీడబ్ల్యూ అంటే హ్యూమన్ కాజ్, మానవుని వల్లనే ఎక్కువ ఏజీడబ్ల్యూ జరుగుతుందని. ఏజీడబ్ల్యూ అంటే ఆంథ్రోపోజెనిక్ గ్లోబల్ వార్మింగ్ అని ప్రీవియస్ క్లాస్లో మనం చెప్పుకున్నాం. వీటన్నిటిని కంట్రోల్ చేయడానికి వరల్డ్ వైడ్ కంట్రీస్, చాలా కంట్రీస్ ఉన్నాయి. వరల్డ్ వైడ్ కంట్రీస్ అని ఏం చేసినాయంటే ఒక మీటింగ్ అనేది అనౌన్స్ చేస్తుందని, ఆ మీటింగ్ అనేది పోలాండ్లో అనౌన్స్ చేస్తుందని. ఈ మీటింగ్ 2013 పోలాండ్లో అనౌన్స్ చేయడం. పోలాండ్ రియల్గా పోలాండ్లో ప్లేస్ కావాలంటే వార్సా, పోలాండ్లో వార్సా. ఇక్కడ క్లారిటీగా ఐపీసీసీ ఐపీసీసీని ఏర్పాటు చేయడం. తర్వాత ఏజీడబ్ల్యూ తర్వాత ఏజీడబ్ల్యూ అనేది హ్యూమన్ కాజ్, మన వల్లే గ్లోబల్ వార్మింగ్ జరుగుతుందని. మనం ఉపయోగించే వెహికల్స్ కానీ ఫ్యాక్టరీస్ కానీ వాటి నుంచి వచ్చే స్మోక్ వల్ల చాలా వరకు హెల్త్ డిజార్డర్స్ జరుగుతున్నాయని. అందుకే మనం ఏం చేయాలంటే గ్లోబల్ వార్మింగ్ని తగ్గించాలని చెప్పి ఇక్కడ ఐపీసీసీ ఏర్పాటు చేశారు. కానీ ఐపీసీసీ అనేది సక్సెస్ఫుల్గా
సక్సెస్ఫుల్ కాలేదు. గ్లోబల్ వార్మింగ్ ఏమీ తగ్గలేదు, ప్రజెంట్ ఏమో పెరుగుతుంది. అంటే మెయిన్ ఏంటంటే గ్లోబల్ వార్మింగ్ తగ్గాలంటే ఇంకా మనకి O3ని సేవ్ చేయాలి. అంటే O3 అంటే మనకేంటి, ఓజోన్ లేయర్. అంటే ఓజోన్ లేయర్ని ఎప్పుడైతే మనం సేవ్ చేసామో గ్లోబల్ వార్మింగ్ అనేది చాలా వరకు కంట్రోల్ అవుతుంది. ఇక్కడ మనకి O3 అనగానే మనకి మీకు ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో కూడా చెప్పాను నేను. O3 అంటే ఓజోన్ లేయర్ అని చెప్పుకోవడం జరుగుతుంది. అంటే ఈ కోస్టల్ ఏరియాలో కానీ మిగతా ఏరియాలో కానీ మీకు ఆల్రెడీ మనకి ఈ గ్లోబల్ వార్మింగ్ జరగటం వల్ల, తర్వాత ఐస్బర్గ్స్ అన్నీ కూడా మెల్ట్ అవ్వడం వల్ల మనకి ఏమవుతుందంటే సీ లెవెల్స్ అనేవి పెరుగుతాయి. సీ లెవెల్స్ 1 మీటర్ సీ లెవెల్స్ పెరుగుతున్నాయి. అంటే మనకి రియల్గా మనకి 2 డిగ్రీ సెంటిగ్రేడ్ ఐస్ కానీ యావరేజ్ టెంపరేచర్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా నెక్స్ట్ టైంలో మనకి నెక్స్ట్ డికేట్లో ఏమవుతుందంటే 1 మీటర్ మీన్ సీ లెవెల్ అనేది పెరుగుతుంది. మీన్ సీ లెవెల్ ఎప్పుడైతే పెరిగిందో కోస్టల్ ఏరియా వల్ల అందరూ ఏమవుతారు, లాస్ అయిపోతారు. ఎందువల్ల ఫ్లడ్స్ వచ్చేస్తున్నారు. మీకు మనకి ఎగ్జాంపుల్ మనకు వచ్చిన ఫ్లడ్స్ ఏంటంటే 2009లో మనకి హైలా సైక్లోన్ వచ్చింది. మనకి 2009లో మనకి హైలా సైక్లోన్ అంటే అంటే మనకి రియల్గా మనకి ఎప్పుడైతే ఈ సైక్లోన్ వచ్చిందో చాలా వరకు ఆ ఏరియాలో సుందర్బ్యాన్ ఏరియాలో అంటే కోల్కతా ఆ ఏరియాలో అంటే వెస్ట్ బెంగాల్ అనమాట, ఆ ఏరియా అంతా కూడా లాస్ అవ్వడం, దానికి సంబంధించి KMDA అంటే కోల్కతా మెట్రో డెవలప్మెంట్ అథారిటీ KMDA స్టార్ట్ అవ్వడం, వాళ్ళందరినీ సేవ్ చేయడం అది జరిగింది. ఇలా మనకి టెంపరేచర్ అనేది రోజు రోజుకి ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది. అంటే మనం ఫస్ట్ నుంచి చెప్పుకుంటున్నాం, మనం ఈ టెంపరేచర్తో పాటు క్లైమేట్కి వెదర్కి డిఫరెన్స్ మనం చెప్పుకున్నాం. అంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే వెదర్ అనేది క్లైమేట్గా చేంజ్ అవుతుంది. అంటే మనకి రియల్గా సన్ రైజ్ నుంచి మనకి సన్ రైజెస్ వస్తుండే సన్ నుంచి, అవి ఏం చేస్తాయంటే ల్యాండ్ అంటే ఎర్త్ రిసీవ్ చేసుకున్న తర్వాత రిఫ్లెక్ట్ అయ్యి ఏమవుతాయంటే, రిఫ్లెక్ట్ అయిన తర్వాత కొంత ఏమవుతుందంటే సరౌండింగ్స్లో వెదర్లో ఆగిపోతాయి, వెదర్ కండిషన్లు ఆగిపోతాయి. అంటే ఆ టెంపరేచర్ అంతా ఆగిపోతుంది. అలా ఆగిపోయినప్పుడు ఆ ఏరియాలో గ్యాసెస్ ఏర్పడతాయి, మీథేన్ కానీ కార్బన్ డైఆక్సైడ్ కానీ. దాన్ని మనం గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటాం. మనం గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటే వాట్ ఈజ్ మెంట్ బై గ్రీన్ హౌస్ ఎఫెక్ట్? గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ మీన్స్ డైరెక్ట్ సన్ రేస్ ఆన్ ది ఎర్త్ సర్ఫేస్, సమ్ రేస్ రిఫ్లెక్టెడ్ ఇన్ ది అవర్ సరౌండింగ్ ఏరియా. కొన్ని రేస్ ఏం చేస్తుంటే సరౌండింగ్ ఏరియాలో రిఫ్లెక్ట్ అయిపోయి కొంత వెళ్ళిపోయిన తర్వాత పైకి, కొంత అలాగా ఈ వెదర్ ఏం చేస్తుంటే వాటిని పట్టి అలా ఉంచుతుంది అనమాట. అంటే అలా పట్టి ఏ ఏరియాలో అయితే ఉంచుతుందో దాన్ని మనం గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఉంటాయి, దాంట్లో గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఉంటాయి కాబట్టి దాన్ని ఏమని పిలుస్తాం మనం? గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అని పిలుస్తాం. అంటే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ఎప్పుడైతే ఏర్పడిందో ఆ ఏరియాలో టెంపరేచర్ పెరుగుతుంది, అప్పుడు గ్లోబల్ వార్మింగ్ కూడా రెడీ అవుతుంది. అంటే గ్లోబల్ వార్మింగ్ అంటే ల్యాండ్ అంతా విపరీతంగా వేడెక్కడం జరుగుతుంది. అలా మనకి వెదర్లో ఉన్నవన్నీ కూడా చాలా కాలం ఉండిపోయిన తర్వాత ఏమవుతుందంటే క్లైమేట్ కింద మారిపోతాయి. మీ ఫస్ట్ నుంచి చెప్పాం మనం వెదర్కి క్లైమేట్కి డిఫరెన్సెస్. వెదర్ అనేది షార్ట్ పీరియడ్, స్పెసిఫిక్ ఏరియా, స్పెసిఫిక్ టైంలో ఉంటుందండి. క్లైమేట్ అనేది 30 years అంటే 3 decades దాకా ఉంటుంది. అలా మనకి వెదర్ అనేది కొన్ని సందర్భాల్లో క్లైమేట్ కింద అంటే లాంగ్ ప్రాసెస్లో ఉండిపోవడం అనేది జరుగుతుంది. ఇలా మనకి ఈ లెసన్ గురించి అంటే లెసన్ కంక్లూజన్కి వచ్చింది ఇది, ఆ లెసన్ గురించి చెప్పుకుంటాం మనం. తర్వాత మనకి రీక్యాప్యులేషన్లో అంటే మనకి కంక్లూజన్లో తీసుకున్నట్టయితే ఈ లెసన్కి సంబంధించి రీక్యాప్యులేషన్ తీసుకున్నట్టయితే ఫస్ట్ నుంచి కూడా అంటే ఇండియన్ క్లైమేట్ అనేది అంటే మన క్లైమేట్ని క్లైమోగ్రాఫ్ అంటే క్లైమేట్ని మేజర్ చేయడానికి యూజ్ చేసే మేజరబుల్ ఏంటంటే క్లైమోగ్రాఫ్. తర్వాత క్లైమేట్ వెదర్ డిఫరెన్సెస్. In the previous class you know about today class the difference between climate and weather ki climate ki differences. తర్వాత ఏంటంటే రిట్రీటింగ్ అంటే మాన్సూన్స్, సౌత్ వెస్ట్ మాన్సూన్స్, రిట్రీటింగ్ మాన్సూన్స్. సౌత్ వెస్ట్ మాన్సూన్స్ ఎలా వస్తాయి, రిట్రీటింగ్ మాన్సూన్స్ ఎలా వస్తాయని. తర్వాత మనకి ఇంపార్టెంట్ మనకి వెస్ట్రన్ డిస్టర్బెన్సెస్, వెస్ట్రన్ డిస్టర్బెన్సెస్ వల్ల నార్త్ ఇండియాలో రబీ సీజన్లో మనకి రెయిన్స్ అనేది రావడం జరుగుతుంది.
ఈ రెయిన్స్ రావడం వల్ల అంటే నార్త్ ఇండియాలో వచ్చిన రెయిన్స్ వల్ల రబీ అనేది బాగా క్రాప్కి వస్తుంది. అంటే ఇది సమ్మర్లో జరుగుతుంది. సమ్మర్ ఎండ్ అయిపోయే సమయానికి ఏపీలో ఏమవుతుందంటే కొంత రెయిన్ అనేది వస్తుంది. దాన్ని మనం ఏపీలో అంటే ఆంధ్రప్రదేశ్లో దాన్ని మ్యాంగో సోవర్స్ అని పిలుస్తాం. మనం ఫస్ట్ నుంచి అది చెప్పుకుంటున్నాం మనం మ్యాంగో సోవర్స్ అని. తర్వాత ట్రాపికల్ ఏరియాస్. ట్రాపికల్ ఏరియాలో మనకి ట్రాపికల్ ఏరియాస్లో మనకి ఈక్వేటర్కి అంటే మనకి జోన్స్ ఉంటాయని, అంటే ట్రాపికల్ జోను, టెంపరేటెడ్ జోను. ఎప్పుడు కూడా టెంపరేచర్ అనేది హై ట్రాపికల్ ప్రెజర్ నుంచి లో ట్రాపికల్ ప్రెజర్కి, అంటే ఈక్వేటర్ దగ్గర ఇప్పుడు కూడా లో ట్రాపికల్ ప్రెజర్ ఉంటుంది. హై ట్రాపికల్ ప్రెజర్ బెల్ట్ అనేది దగ్గరగా మనకి ట్రాపికల్ జోన్ దాటిన తర్వాత అంటే టెంపరేటెడ్ జోన్లో ఉంటుంది. అంటే టెంపరేట్ జోన్ నుంచి ట్రాపికల్ ప్రెజర్ బెల్ట్ అనేది ఈక్వేటర్ దగ్గరకు వచ్చేటప్పటికి ఆటోమేటిక్గా ఏమవుతుందంటే అక్కడ ఈక్వేటర్ దగ్గర క్రాస్ అవుతుంది జరుగుతుంది. ఈక్వేటర్ దగ్గర ఎప్పుడైతే క్రాస్ అయిందో ఆటోమేటిక్గా మనకి రెయిన్స్ రావడం జరుగుతుంది. అదే మనకి ఫస్ట్ నుంచి కూడా ఇండియా అనేది నార్త్ ఈస్ట్ ట్రేడ్ వైండ్స్, మీకు ట్రేడ్ వైండ్స్ గురించి చెప్పు. అంటే ఇండియా అనేది నార్త్ ఈస్ట్ ట్రేడ్ వైండ్స్లో ఉంది ఇండియా అంతా కూడా. అంటే నార్త్ ఈస్ట్ ట్రేడ్ వైండ్స్లో ట్రేడ్ వైండ్స్, ట్రేడ్ మీన్స్ ట్రాక్ట్ అంటే ద వైండ్స్ గో అవే వన్ సింగిల్ వే, అంటే ఒకే మార్గంలో వైండ్స్ గోయింగ్ అవడాన్ని ట్రాక్ అని. ఇక్కడ మనకి ట్రేడ్ అనేది జర్మన్ వర్డ్ అని మనకి క్లియర్గా చెప్పడం జరుగుతుంది. తర్వాత మనకి ఇండియా అంతా కూడా నార్త్ ఈస్ట్ ట్రేడ్ వైండ్స్లో ఉందని. ఇక్కడ మనకి ఎప్పుడూ కూడా హై ప్రెజర్ బెల్ట్ నుంచి వైండ్స్ అనేవి లో ప్రెజర్ బెల్ట్కి వెళ్ళేటప్పుడు ఈక్వేటర్ని క్రాస్ చేస్తాయి. అంటే లో ప్రెజర్ బెల్ట్లో ఈక్వేటర్ ఉంటుంది. ఈక్వేటర్ క్రాస్ చేసిన తర్వాత మాత్రమే మనకి కోరమాండల్ అంటే తమిళనాడులో రెయిన్స్ అనేవి రావడం జరుగుతుంది. తర్వాత మనకి సౌత్ వెస్ట్ మాన్సూన్స్ రావడానికి 2 బ్రాంచెస్ ఉంటాయి. ఒకటి బే ఆఫ్ బెంగాల్ బ్రాంచ్, రెండోది ఏంటంటే అరేబియన్ బ్రాంచ్. అంటే బే ఆఫ్ బెంగాల్ బ్రాంచ్, అరేబియన్ బ్రాంచ్ ఎక్కడైతే యాడ్ అయినాయో ఆ ఏరియాలో సౌత్ వెస్ట్ మాన్సూన్స్ వస్తాయి. సౌత్ వెస్ట్ మాన్సూన్స్ అన్నీ కూడా యాడ్ నుంచి వస్తాయంటే మనకి ఫస్ట్ మనకి అరేబియన్ సీ దగ్గర నుంచి ఇండియన్ సీకి వచ్చి ఇండియన్ సీ దగ్గర నుంచి 2 బ్రాంచెస్ అవుతాయి. ఒకటి అరేబియన్ బ్రాంచ్, రెండోది బే ఆఫ్ బెంగాల్ బ్రాంచ్. ఎక్కడి నుంచి ఏంటంటే మన ఇండియాలో సౌత్ వెస్ట్ మాన్సూన్స్ అనేవి ఎంటర్ అవుతాయి జూన్ లాస్ట్కి వచ్చేటప్పటికి సౌత్ వెస్ట్ మాన్సూన్స్ అన్నీ కూడా ఏమవుతాయి, రిట్రీటింగ్ మాన్సూన్స్ అవుతాయి. రిట్రీటింగ్ మాన్సూన్స్ అయ్యి బే ఆఫ్ బెంగాల్ని క్రాస్ చేసేటప్పుడు కరెక్ట్గా మనకి అంటే సీజన్స్ అనమాట. అంటే మిడ్ జూన్ టు మిడ్ సెప్టెంబర్ ఫస్ట్ సౌత్ వెస్ట్ మాన్సూన్స్. తర్వాత మిడ్ అక్టోబర్ టు మిడ్ డిసెంబర్ వచ్చేటప్పటికి కరెక్ట్గా మనకి అక్టోబర్ ఎండింగ్ వచ్చేటప్పటికి ఏమవుతుందంటే బే ఆఫ్ బెంగాల్ని క్రాస్ చేయడం జరుగుతుంది. అంటే బే ఆఫ్ బెంగాల్ క్రాస్ చేసేటప్పుడు కోస్టల్ ఏరియాలో రిట్రీటింగ్ మాన్సూన్స్ వల్ల ఏమవుతుందంటే రెయిన్స్ అనేవి రావడం జరుగుతుంది. ఈ రెయిన్స్ వల్ల అంటే ఫ్లడ్స్ అయ్యి రావడం వల్ల ఆ చివరికి వచ్చి ఏమవుతుందంటే బే ఆఫ్ బెంగాల్లోకి వెళ్ళిపోతుంది. అంటే రియల్గా మనం ఏం అబ్జర్వ్ చేయాలంటే సౌత్ వెస్ట్ మాన్సూన్ చేంజ్ ద నేమ్స్ ఇన్ నార్త్ ఇండియా. రిట్రీటింగ్ మాన్సూన్ మీన్స్ నేమ్ సౌత్ వెస్ట్ మాన్సూన్స్ ఆర్ నార్త్ ఈస్ట్ మాన్సూన్స్. అంటే రిట్రీటింగ్ మాన్సూన్స్ అన్నా నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ అన్నా ఒకటే. ఇలా మనకి ఇండియా క్లైమేట్ అనేది డిఫరెంట్ వేలో మనకి జరగడం జరుగుతుంది. ఇదంతా టాపిక్ అంతా కూడా ఇంపార్టెంట్. మీరు ఫస్ట్ నుంచి కూడా బ్లాంక్ వైజ్ మీరు అబ్జర్వ్ చేయాలి. తర్వాత మనకి మన ఇండియా అంతా కూడా ఈక్వేటర్కి అంటే సౌత్ ఇండియా అంతా కూడా ఎక్కడ ఉంటుంది, ఈక్వేటర్లో ఉంటుంది. ఈక్వేటర్కి నియర్ పార్ట్లో ఉంటుంది సౌత్ ఇండియా. అక్కడ మనకి ఈక్వేటర్ పైన మనకి ఆల్రెడీ ఈక్వేటర్కి సౌత్ సైడ్ ఏమో ఒకటి, నార్త్ సైడ్ ఒకటి. అంటే నార్త్ సైడ్ ఏమో ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, సౌత్ సైడ్ ఏమో ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్. అంటే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్కి సౌత్ సైడ్ ఉన్న ఏరియాని ట్రాపికల్ జోన్ అని, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్కి నార్త్ సైడ్ ఉన్న ఏరియాని టెంపరేట్ జోన్ అని చెప్పడం జరుగుతుంది. అంటే టెంపరేట్ జోన్ అంటే కొంచెం కూల్గా ఉంటుంది, ట్రాపికల్ జోన్ అంటే టెంపరేచర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇలా మనం క్లైమేట్ అనేది ఎలా చేంజ్ అవుతుందో క్లియర్గా మనం ఈ లెసన్లో చెప్పుకోవడం జరిగింది. ఈ లెసన్ ఇంతటితోటి కంక్లూజన్ అయిపోయింది. నెక్స్ట్ లెసన్ అనేది టుమారో క్లాస్లో స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఈ లెసన్లోని కీ పాయింట్స్ అన్ని కూడా చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.